నమస్తే విజనస్కు స్వాగతం. ఈనాటి వార్తలు. కళాకారులు ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని, అదేవిధంగా నేను కూడా భీమవరంలోని కళాకారులకు అన్ని పథకాలు అమలు చేస్తానని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బైపాస్ రోడ్లోని తాపిపని వాళ్ళ సంఘ భవనంలో జరిగిన ద భీమవరం ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని మాట్లాడారు. కళాకారులకు ఏ సమస్య వచ్చినా తమ వద్దకు వస్తే ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, మీరు ప్రదర్శించే ప్రదర్శనలకు పోలీసుల నుంచి ఎటువంటి ఆంక్షలు లేకుండా చేస్తారని హామీ ఇచ్చారు. అలా అని అశ్లీల నృత్యాలు వంటి వాటికి మాత్రం దూరంగా ఉండాలని అన్నారు. కళాకారులు అడిగినట్లుగానే 4 సెంట్ల భూమిని సేకరించి భవన సదుపాయానికి కృషి చేస్తానని అన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు కొట్కులపూడి గోవిందరావు మాట్లాడుతూ కళా చేతి కంటి సమన్వయాన్ని పెంచుతుందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబును సత్కరించారు. ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదు, ఇబ్బంది పడే వాళ్ళని ఆదుకోవాలనే ఆలోచనతో నడుస్తానని చెప్పి అలాగే పెద్దలు తెలియజేశారు. మాకు ఒక 4 సెంట్లు సైట్ ఇచ్చినట్లయితే మేము కూడా కమ్యూనిటీ హాల్ నిర్మించుకునే అవకాశం ఉందని, దాని మీద కూడా నేను ఆలోచన చేస్తానని చెప్పి తెలియజేస్తాను. కళ ఉండాలి, కళని పోషించాలి. ఆ పోషించడానికి మా టైంలో ఈ పెద్దల సహకారం, అందరి సహకారం తీసుకొని చేయూతనిస్తే అతనికి మంచి భవిష్యత్తు వస్తుంది. విద్య వల్లనే అభివృద్ధి జరుగుతుంది. మీకు కూడా ఈరోజు తెలియదు, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ పని వచ్చినా నిర్భయంగా నా దగ్గర రావచ్చు. నా వల్ల ఈ సహకారం చేసి మిమ్మల్ని పంపిస్తాం అంటే నాకు గౌరవం, ప్రేమ. ఆ భజన చేస్తున్నందుకు మేము ముగ్ధుని అయిపోయేవాళ్ళం. అలా భజన చేసేవారు. ట్రస్ట్ ద్వారా విద్యకి, ఆరోగ్యానికి, ఇబ్బందులో ఉన్న వాళ్ళకి సాయం చేయాలనే ఆలోచన నిర్ణయం తీసుకున్నాను. ఇంకా అది అమల్లోకి రాలేదు. అది అమల్లోకి వచ్చిన వెంటనే ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఎవరికి సమస్య వచ్చినా, ఎవరి ఆపదలో ఉన్నా వారిని కాసుకోవాలనే ఆలోచనతో ట్రస్ట్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. త్వరలోనే మంచి రోజు చూసి ఆ నిర్ణయాన్ని ఫైనల్ చేసి, మీలో ఎవరికైనా ఒక పేద కళాకారుడు వచ్చి మా భార్య హాస్పిటల్లో ఉందండి, నేను వైద్యం చేయించుకునే స్థితిలో లేనండి, హాస్పిటల్లో బిల్లు ₹1,00,000 అయ్యిందండి, నేను అంత డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నానని నా దగ్గరకు వస్తే ఆ హాస్పిటల్ బిల్లు మేమే చెల్లించే విధంగా ఆలోచన చేస్తున్నాం. అలాగే ఆల్రెడీ చేస్తున్నాను. పేద విద్యార్థులు బాగా చదువుకుని పై చదువులకు వెళ్ళడానికి డబ్బులు లేక మానేసే వాళ్ళు ఉంటే వారందరికీ కూడా సహకరించి ఫీజులు కట్టి చదివించడానికి ఆలోచన చేస్తున్నాం. భీమవరం పట్టణ 2వ డివిజన్ పారిశుధ్య కార్మికులకు పట్టణ టీడీపీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరావు సౌజన్యంతో రెయిన్ కోట్లను, తోట సీతారామరాజు సాయంతో దుప్పట్లు పంపిణీ చేశారు. నరసాగ్రహారం 5వ వార్డు ఎన్టీఆర్ వీధిలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామరాజు మాట్లాడుతూ భీమవరం మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు పరిసరాలను పరిశుభ్రంగా చేసే క్రమంలో ఎండలోనూ వానలోనూ తడుస్తూ విధులు నిర్వర్తిస్తూ ఉంటారని, వారికి ఇటువంటి రెయిన్ కోట్స్ ఉపయోగకరంగా ఉంటాయని దాతు సుబ్రహ్మణ్యం రాజును అభినందించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం రెక్కల కష్టంతో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు శ్రమతోనే ప్రజలంతా ఆరోగ్యంగా జీవిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ వీరవాస మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపల్లి శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, భీమవరం మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు రే వెంకన్న, పౌరు బుద్ధి శంకర్, గంట తిరుమతులు, మధుర రాము, సయ్యద్ నసీమా బేగం, ఎండి షబీనా, బుడ్డు మోహన్ తదితర నాయకులు పాల్గొన్నారు. మరి శానిటేషన్ సిబ్బందికి రెయిన్ కోట్లు బహుకరిస్తుంటే చాలా
మంచి కార్యక్రమం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పట్టణంలో మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మరి శానిటేషన్ సిబ్బంది యొక్క వాళ్ళ శక్తిని ఉపయోగించి ప్రజలను కాపాడడంలో ప్రథమ పౌరులలో వాళ్ళకి ఎంత చేసినా సరే మనం చాలా తక్కువ చేసినట్టే. వాళ్ళని ఎప్పుడు కూడా గౌరవంగా ఎవరైతే చూస్తారో వాళ్ళకి దేవుడు మరి అన్ని రకాలుగా శుభం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి వారికి సుబ్రహ్మణ్యరాజు గారు ఈ కార్యక్రమం చేసినందుకు కానీ మరి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామరాజు గారికి, అలాగే మన మెంటే పార్థసారథి గారికి, జనసేన నుంచి వచ్చిన చన్మల చంద్రశేఖర్ గారికి, అలాగే వార్డు ప్రజలకు, నియోజకవర్గ పట్టణ ప్రముఖులకు, వీరమండల తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఇందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నిందుగురు సుబ్రహ్మణ్యరాజు గారికి మరొకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కృష్ణ బలిజ సాధికార సమితి రాష్ట్ర సభ్యుడు గంటా తిరుమూర్తుల జన్మదినోత్సవ వేడుకల్లో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. నర్సాగ్రహారంలో నిర్వహించిన జన్మదిన వేడుక కార్యక్రమంలో పాల్గొన్న తోట సీతారామలక్ష్మి ఎన్డీఏ కూటమి నాయకులు గంటా తిరుమూర్తులకు కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఎన్డీఏ కూటమి నాయకులు మాట్లాడుతూ గంటా తిరుమూర్తులు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ అభినందించారు. ఈ వేడుకల్లో టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు, చనమల చంద్రశేఖర్, కొల్లేపల్లి శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, టీడీపీ నాయకులు మెంటే గోపి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి తోట సీతారామలక్ష్మి గారు, మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు, అలాగే మా గురువర్యులు మెంటే పార్థసారథి గారు, అలాగే మా అన్నయ్య గారు కోల నాగేశ్వరరావు గారు, అలాగే భీమవరం మండలం, వీరవస్త్ర మండలం, అలాగే భీమవరం టౌన్ పట్టణ అధ్యక్షులు, అలాగే సెక్రటరీలు, అలాగే తెలుగుదేశం నియోజకవర్గ స్థాయిలో ఉన్న పెద్ద నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేన నుంచి వచ్చిన చంద్రశేఖర్ గారు, అలాగే మా ఎమ్మెల్యే గారితో పాటు ఇప్పుడు కూడా దగ్గరుండి ఆయన వరకు పార్టీకి చేసిన వ్యక్తి మా బాబిరాజు గారు, వీళ్ళందరూ కూడా వచ్చి నా ఒక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టంగా అమలుపరిచేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఇన్ఛార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్ జె ఉదయ భాస్కర్ రావు కోరారు. మంగళవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో ఇన్ఛార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్ జె ఉదయ భాస్కర్ రావు అధ్యక్షతన ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై జిల్లాలోని పౌర సరఫరాల శాఖ, పౌర సరఫరాల సంస్థ, విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, వినియోగదారుల సంఘం, బియ్యం పప్పుల వ్యాపారులు, రేషన్ డీలర్లు, ఎండియు ఆపరేటర్లు తదితరులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే నిత్యావసర వస్తువుల్లో నాణ్యతలో కానీ, తూకంలో కానీ, తరుగుదల కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరా అధికారి ఎన్ సరోజ, జిల్లా మేనేజర్ శివరాం ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ శివశంకర్, విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, వినియోగదారుల సంఘం, బియ్యం పప్పుల వ్యాపారులు, రేషన్ డీలర్లు, ఎండి ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 20 మండలాలకు చెందిన రైతులకు దాల్వాస్ ధాన్యం సొమ్ము ఇవ్వాలని భారతీయ కిసాన్ సంఘ జిల్లా కార్యదర్శి తొంట సత్యనారాయణ రాజు, కోశాధికారి కర్మూరి విశ్వనాథరాజు సుబ్బరాజు, వైస్ ప్రెసిడెంట్ గంటా నాగరాజు అన్నారు. జిల్లా కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖ ఎండి మాధురికి వింతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 మండలాలకు సుమారు 510 కోట్లు రావాల్సి ఉందని, ఇప్పటి వరకు 1 పైసా కూడా జమ చేయలేదని అన్నారు. ఇప్పటికే ఇబ్బందులు ఉండగా ప్రస్తుతం కురిసిన వర్షాలకు పంటలు నీట మునిగి నష్టం వాటిల్లి కోలుకొని స్థితిలో ఉన్నామని అన్నారు. సొమ్ములు లేక బ్యాంకు రుణాలు తీర్చలేకపోతున్నామని, అధికారులు తక్షణ చర్యలు తీసుకుని రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. వెంటనే దాల్వా సొమ్మును జమ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉన్న అంజుబాబు, పొనంశెట్టి మురళి, పెరిమెచ్చి వెంకటరామరాజు, పెరిమెచ్చి రామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ రైతుల తరపున మేము ఈ రోజున భీమవరం కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. అది ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు ఈరోజు ఇంకా సొమ్ము 510 కోట్ల రూపాయలు మన పశ్చిమ గోదావరి జిల్లా రైతులకి అందవలసి ఉంది. దాని గురించి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము
కలెక్టర్ ఆఫీస్ వారికి ఇవ్వడం జరిగింది. అయితే ఏంటంటే ప్రతి ప్రభుత్వం కూడా రైతుని దేశానికి వెన్నెముక అని పోవటమే తప్ప కానీ రైతుల యొక్క ఇబ్బందులు కానీ ఏమి గుర్తించడం లేదు. ఈ రోజున రైతులు ఎంతో అవస్థపడుతున్నారు. ఖరీఫ్ మొదలైపోయింది కానీ ఈ రోజుకి రైతు దగ్గర డబ్బు చేరడం లేదు, ధాన్యం అమ్మిన డబ్బు చేరడం లేదు. ధాన్యం రైతు అమ్మితే గవర్నమెంట్ ఈ రోజుకి డబ్బు వసూలుబాటు చేయలేకపోయిందంటే మేము రైతులుగా చాలా ఇబ్బంది పడుతున్నాం. అవన్నీ గమనించి వెంటనే విడుదల చేయవలసిందిగా మిగతా డబ్బు ఈ రోజున ఎంతైతే ఇవ్వాల్సిందో మన పశ్చిమ గోదావరి జిల్లాకి అంతా వెంటనే విడుదల చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరడం జరిగింది. అత్తిలి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి జన్మ నక్షత్రం కృత్తికా నక్షత్ర సందర్భంగా ఆడి కృత్తికా కావడి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు ఆలయర్చకులు ఐలూరు రామం కృష్ణమూర్తి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే పాలకావుని భుజానెత్తుకొని స్వామివారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ కమిటీ తరఫున అధ్యక్షుడు కూరెల ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే రాధాకృష్ణ సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు కొరపేటి జయరాజు, మద్దల శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు ఆనాల ఆదినారాయణ, కేతా సత్యనారాయణ, దాసం బాబ్జీ, కసగాల హనుమంతరావు, పోలిశెట్టి రంగారావు, తిరిసల భీమరాజు, పుప్పాల అర్జునరావు, అల్తి సత్యనారాయణ, కొరిపల్లి హరి, బొడపాటి సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ఆడి కృత్తికా కావడి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామివారి 20 రోజుల పాటు దీక్ష చేపట్టిన భక్తులు పాలకావిళ్లు భుజానుంచుకొని గ్రామోత్సవం నిర్వహించారు. కోలాట భజనలు, కేరళ డప్పులు, మేళతాళాలతో స్వామివారి ఉత్సవమూర్తులను గ్రామంలో ఊరేగించారు. స్వామివారికి ఇరుముడులు సమర్పించారు. ఆలయర్చకులు ఐలూరు రామం కృష్ణమూర్తి అభిషేకాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాల్య వివాహాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అంగన్వాడీ కార్యకర్త ఉన్నరాజులపు రాణి అన్నారు. ఆర్విల్లో మిషన్ శక్తి 100 రోజుల కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల కలిగే అనర్థాలు తెలుపుతూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కార్యకర్తలు వీరన్ కుమారి, సద్ది విజయ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
అయిన 9,618 మంది పెన్షన్దారులకు ఆగస్టు ఉదయం 6 గంటల నుండి ప్రజాప్రతినిధుల సమక్షంలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు తెలిపారు. 9,618 మంది పెన్షన్దారులకు 4,74,500 రూపాయలు పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమాన్ని మండల పరిధిలోని సచివాలయ ఉద్యోగులచే పూర్తి దశలో పంపిణీ చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పెన్షన్దారులకు తమ పెన్షన్లను ఇంటి వద్ద పంపిణీ చేస్తామని, ఏ ఒక్కరు కూడా సచివాలయ దగ్గరకు రాని అవసరం లేదని తెలిపారు. అత్తిలి పంచాయతీ పారిశుధ్య పనుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన ట్రాక్టర్, మంచినీటి ట్యాంకర్ను అత్తిలి సర్పంచ్ గంట విజేత నాగరాజు ప్రారంభించారు. ప్రస్తుతం గల వాహనాలు సరిపోకపోవడంతో కొత్త ట్రాక్టర్ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మద్దల శ్రీనివాస్, గారపాటి నాగరాజు, కూసంపూడి మూర్తి, పంచాయతీ సభ్యులు, మండల తెలుగుదేశం నాయకులు ఆనల ఆదినారాయణరావు, పోతిరెడ్డి శ్రీనివాసరావు, అల్లి సత్యనారాయణ, మక్కా సూర్యారావు, కసగాని హనుమంతరావు, కురుపల్లి హరి, జనసేన నాయకుడు బడేటి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. తణుకు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశంలో తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 డిపార్ట్మెంట్లకు పైగా వివిధ అంశాలపై చర్చించడం జరిగిందని, నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మంత్రిగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సమావేశం జరుపుకోవడం సంతోషకరమని, ప్రజలకు నేరుగా పరిపాలన అందించే విధంగా నాడు నందమూరి తారక రామారావు ఈ వ్యవస్థను తీసుకురావడం జరిగిందని అన్నారు. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా సరే సంక్షేమాన్ని, అభివృద్ధిని సమన్వయంగా పాటిస్తూ ముందుకు వెళ్లాలని, కానీ దురదృష్టవశాత్తు 2019 నుండి 24 వరకు గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది కేవలం 30% లోపే ఉండి రాష్ట్ర ఆదాయంలో నిధులు కేటాయించడం జరిగిందని, గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, నియోజకవర్గంలో వెటర్నరీ హాస్పిటళ్లు రానున్న రోజుల్లో నిర్మించుకోవాలని, పిఎస్సి హాస్పిటల్ నిర్మించుకోవాలని, దువ్వ గ్రామం లాంటి గ్రామాల్లో మరొక హెచ్ఎస్సి ఏర్పాటు చేసుకునే అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సంతోషం. ఒక 3 గంటల పైగా మనం 18 డిపార్ట్మెంట్లు పైగా ఈరోజు వివిధ విషయాలు తెలుసుకుంటూ రివ్యూ చేయడం జరిగింది. ఈ 18 డిపార్ట్మెంట్లకు సంబంధించి మనకి అనేక విషయాలు ఈరోజు మనకు అధికారులు తెలియజేయడం జరిగింది. దానికి ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, బీజేపీతో కలిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సభ్య సమావేశం ఇది. అలాగే ఏ ప్రభుత్వం అయినా సరే స్థానిక సంస్థలు అనేది చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి సంస్థలు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మండల ప్రజా పరిషత్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల వద్దకి, సామాన్యుల వద్దకి పరిపాలన తీసుకెళ్లే విధంగా మండల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జెడ్పీటీసీ వ్యవస్థని, జిల్లా పరిషత్, మండల పరిషత్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకి పరిపాలన చేరువ చేసే విధంగా ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ వ్యవస్థల్ని నిర్లక్ష్యం చేయడం కూడా జరిగింది. ఈరోజు మరలా అన్ని విధాలుగాను కూడా ఈ ప్రభుత్వంలో ఈ వ్యవస్థలకి కూడా జవసత్వాలను కల్పించి అన్ని విధాలుగాను కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండూ కూడా ఈరోజు సమన్వయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా సరే అభివృద్ధిని, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, వివిధ పార్టీల అధికారంలో ఉన్నాయి, తెలుగుదేశం అధికారంలో ఉన్నాయి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా. ఈరోజు దురదృష్టవశాత్తు మనందరం కూడా ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవం, ఈరోజు వివిధ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నాం, వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు, కూటమి అభ్యర్థులు ఉన్నారు, ఇక్కడ అందరం ఉన్నాం. ఈ గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 వరకు అభివృద్ధి అనేది కేవలం 30% లోపుగా నిధులు కేటాయించడం జరిగింది రాష్ట్రంలో వచ్చినటువంటి ఆదాయాల మీద. అంటే ఎప్పుడు 60% అభివృద్ధి ఉంటే 40% సంక్షేమం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు 30% నిధులు కేటాయించి అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈరోజు ఆ విధంగా మనకి బడుగు బలహీన వర్గాల, నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు అని మాట్లాడేటటువంటి ప్రభుత్వంలో ఈరోజు ఏ విధంగా హాస్టల్స్ పరిస్థితి తయారైంది అనేది ఇక్కడ మనకు నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 హాస్టల్స్ పరిస్థితి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ
ఈ విధంగా మనకి అన్నీ కూడా ఏ విధంగా నెరవేరమైనవి అనేది మరలా అభివృద్ధిని సమపాలనలో తీసుకెళ్లి సంక్షేమాన్ని కూడా అదే విధంగా అమలు చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తమ భుజస్కంధాల మీద వేసుకుని ఒక భరోసా కల్పించే విధంగా ఈరోజు గతంలో జరిగినటువంటి లోటుపాట్లను అధిగమించే విధంగా చర్యలు తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. జిల్లా వాసవి మహిళా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిస్పోజల్ డ్రెస్ పోటీలు అత్యంత అలరించాయి. తణుకులో మెగా కిట్టి పార్టీ నిర్వహించారు. సుమారు 1000 మంది వాసవి మహిళలు పాల్గొన్నారు. కిట్టి పార్టీలో భాగంగా డిస్పోజల్ డ్రెస్ పోటీ నిర్వహించారు. మహిళలు, యువతులు తాము ధరించే డ్రెస్సులపై డిస్పోజల్ వస్తువులను అంటించుకొని పోటీల్లో పాల్గొన్నారు. డిస్పోజల్ టీ గ్లాసులు, కప్పులు, కూరలకు వినియోగించే కప్పులు, ప్లేట్లు, ఇతర డిస్పోజల్ వస్తువులను చీరలు, డ్రెస్సులపై అంటించుకొని అలరింపచేశారు. సుమారు 100 మంది ఈ పోటీలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మెగా కిట్టి పార్టీ నిర్వహించడం, అందులో భాగంగా వినూత్నంగా పోటీలు నిర్వహించడం జరుగుతోంది. గత సంవత్సరం పేపర్ డ్రెస్తో పోటీ నిర్వహించి ఆకట్టుకున్న వాసవి మహిళలు ఈ సంవత్సరం మరో వినూత్న పోటీకి తెరతీయడం విశేషం. జిల్లా వాసవి మహిళా క్లబ్ ట్రెజరర్ లక్ష్మీ దీప్తి మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యతిరేకంగా డిస్పోజల్తో కూడా డ్రెస్సులు తయారు చేయవచ్చునని వినూత్న ఆలోచనతో పోటీ నిర్వహించామని చెప్పారు. డిస్పోజల్ డ్రెస్ పోటీల్లో పాటు హౌజీ, ప్రతి గంటకు లక్కీ పోటీలు కూడా నిర్వహించామని వివరించారు. నేను ట్రెజరర్ అండి. ఈ మిసెస్ మెగా కిట్టి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నో ప్లాస్టిక్ అండి. మేము 4 కాంపిటీషన్లు పెట్టడం జరిగింది. ఈ ఇయర్ మా థీమ్ వచ్చేసి మేము 2 ఇయర్స్కి ఒకసారి మేము మెగా కిట్టి కండక్ట్ చేస్తాము. ఈ ఇయర్ మా థీమ్ వచ్చేసి నో ప్లాస్టిక్ అండి. డిస్పోజబుల్ కాంపిటీషన్ పెట్టాము. ఆ డ్రెస్సెస్లో ఎందులోని కూడా ప్లాస్టిక్ లేకుండా ఏమీ లేకుండా డ్రెస్సెస్ వేసుకుని అందులో వచ్చారు. డ్రెస్సెస్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. వాసవి వంట వైభవ్ క్లబ్ తరఫున మిసెస్ మెగా కిట్టి చేయడం జరిగిందండి. సుమారు 1000 మందితో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు ఉద్యోగాల్లో అయితే, వ్యాపారాల్లో అయితే, వంటింట్లో ఇంట్లో అయితే ఆడవారికి నిరంతరం శ్రమ ఉంటుందండి. వాళ్ళకి ఒక్కరోజు కూడా సెలవు ఉండదు. కాబట్టి లేడీస్ అందరినీ ఉద్దేశించి ఒకరోజు మార్నింగ్ నుంచి నైట్ ఈవినింగ్ వరకు వాళ్ళని ఉల్లాసపరచాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. దీనిలో భాగంగా ఎన్నో లక్కీ డిప్పులు, అలాగే ఎన్నో హౌసీలు, కాంపిటీషన్స్ అండి. వాళ్ళ స్పిరిట్ పెంచాలనే ఉద్దేశంతో మేము కాంపిటీషన్స్ కూడా నిర్వహించడం జరిగింది. అలానే ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారైన ఆరుమిల్లి రాధాకృష్ణ గారు కూడా వచ్చి మా అందరినీ, మా టీం అందరినీ కూడా, మా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ని చక్కగా చాలా మెచ్చుకున్నారండి. మా అందరికీ చాలా హ్యాపీగా ఉందండి. వెంకటేపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పొలమూరి సాయి శ్రీనివాస్ లావణ్య దంపతులు 4500 రూపాయల విలువ చేసే భోజనం ప్లేట్లు బహుకరించారు. విద్యార్థులకు స్వీట్లు అందజేశారు. దాత శ్రీనివాస్ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పెద్దపాటి గోపాలకృష్ణ ప్రసాద్ అభినందించారు. ఉపాధ్యాయులు లలిత, అమ్మాజీ, లక్ష్మి, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో ప్రజలు వైరస్ జ్వరాల బారిన పడకుండా తక్షణ తగు చర్యలు చేపట్టాలని సిపిఎం వేర్పూర్ గ్రామ కార్యదర్శి బలచీని భద్రరావు, శాఖ కార్యదర్శులు వాస వెంకటేశ్వరరావు, తిన్నాద వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ గత 10 రోజులుగా విస్తారంగా కురిసిన భారీ వర్షాల వల్ల గ్రామాల్లో ఖాళీ స్థలాలు, డ్రైనేజ్ లేని కొన్ని ప్రాంతాల్లో నీరు వెళ్లే మార్గం లేక మురుక్కుంటల్లో ఇప్పటివరకు వర్షం నిలిచి ఉండిపోవడం వల్ల దుర్వాసనతో పాటు విపరీతమైన దోమలు పుట్టుకొచ్చి ప్రజలపై దాడి చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే గ్రామంలో అత్యధిక మంది ప్రజలు, చిన్నపిల్లలు టైఫాయిడ్ జ్వరాల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వేలాది రూపాయల వైద్యాన్ని ఖర్చు పెడుతూ అప్పుల పాలవుతున్నారని పేర్కొన్నారు. దీంతో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి జ్వరాలు ఎక్కడ వ్యాపిస్తాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. గ్రామంలో ఎటువంటి వ్యాధులు వ్యాపించకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు, పారిశుధ్య పనులను మరింత మెరుగుపరిచేందుకు దోమల మందుతో పాటు బ్లీచింగ్ చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు చిన్న బ్రేక్.